సొంత ఇల్లు లేని వారికి రెండు అదిరిపోయే శుభవార్తలు. సొంత ఇల్లు లేని వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇల్లు రాని వాళ్ళకు కూడా అదిరిపోయే శుభవార్త. ఎవరు కూడా ఇల్లు లేని వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. దాంతో కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాము. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా కలిపి రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చాయి. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు విధాలుగా ఇల్లులైతే కట్టుకోవచ్చు. ఈ రెండు విధాలకి సంబంధించి ఇప్పుడైతే రెండింటిని గురించి కూడా వివరిస్తాను. దీంట్లో మీరు ఏది నచ్చితే దాని ప్రకారం అయితే కట్టుకోవచ్చు. మీకైతే ఒక విధానంలోనే వస్తుంది. వీటిలో ఏది మీకు మేలు అనిపిస్తే దాని ప్రకారం వెళ్ళి మీరైతే ఇల్లు అయితే కట్టుకోవచ్చు. సొంత ఇల్లు లేని వాళ్ళు, అలాగే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇల్లు లేనివారు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ముందుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల గురించి అయితే మాట్లాడుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ మనకు వచ్చిన కొత్త ప్రభుత్వం. ఈ కొత్త ప్రభుత్వానికి సంబంధించి మనకందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా వీలైతే కట్టిస్తామని చెప్పటం అయితే జరిగింది. ఇల్లే కాదు, స్థలము, ఇల్లు రెండూ కూడా వస్తాయన్నమాట. స్థలం అనేది వాళ్ళే చూపిస్తారు, ఇల్లు కట్టుకోవడానికి బిల్లు కూడా వాళ్ళే ఇస్తారు. అయితే మనకు ఎంత స్థలం ఇస్తారనేది చూసుకున్నట్లయితే 2 సెంట్ల స్థలం అనేది ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి 2 సెంట్ల స్థలం ఇస్తారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 1.5 సెంట్ల స్థలం అనేది ఇచ్చి వీలైతే కట్టుకోమంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలామంది ఇల్లు అనేది లేక, సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉండి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి అవకాశం ఎవరు కూడా వినియోగించుకోకుండా ఉండొద్దు. ఇట్లాంటివన్నీ తెలుసుకొని మీరైతే ఇట్లాంటివన్నీ తెలుసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చాలా మందికి మనకు ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ తెలియక, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వమే కదండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ తెలియక చాలామంది చాలా వినియోగించుకోకుండా ఉంటున్నారు. అలాంటప్పుడు మీరు చాలా నష్టపోతారు. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం గురించి, అంటే కూటమి ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గురించి అయితే మాట్లాడుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్లకు 2 సెంట్ల స్థలము, పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 1.5 సెంట్ల స్థలం అయితే ఇస్తారు. ఇల్లు కట్టుకోవటానికి వచ్చేసి 5 లక్షల రూపాయలు అయితే మీకైతే ఇస్తారు. దీన్ని చూసుకున్నట్లయితే దీనికి అర్హతలు ఏంటని చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వాళ్ళకి మాత్రమే ఇల్లు అనేది వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. వారికి ఇల్లు కట్టుకోవటానికి వార్షిక ఆదాయం అనేది 1,40,000 అయితే పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, 1,20,000 అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వార్షిక ఆదాయం అనేది ఉండాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ ఈ 4 ఉంటే చాలు, మీరైతే వీలైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ కుటుంబంలో కనుక ఎవరికైనా కూడా 4 వీలర్ కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఉన్నట్లయితే వారికైతే అర్హులు కారు. ఇవేమీ కూడా మీకు లేనట్లయితే మాత్రమే మీకు ఇల్లు అనేది వస్తుంది. మనకు దీనికి సంబంధించి ఆగస్టు నెలలో అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత ముందుగా అయితే మీ సొంత డబ్బులతో మనకు వాళ్ళైతే స్థలం అయితే చూపిస్తారు. స్థలం చూపించిన తర్వాత మనం ముందుగా అయితే మన సొంత డబ్బులతో బేస్ మట్టం అయితే కట్టుకోవాలి. అలా కట్టుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటే, మీరు ఎంత స్టెప్ ముందుకు వేస్తూ ఉంటారో ఆ స్టెప్పులకు సంబంధించి ఈ 5 లక్షల రూపాయలు అనేది కొంత అమౌంట్ అనేది మనకు అంతా కూడా ఇస్తూ వస్తారన్నమాట. ఫైనల్ అయిపోయిన తర్వాత 5 లక్షలు అనేది పూర్తయిపోతుంది. అలాగే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల చాలామంది సగమే కట్టి ఆపేశారు. ఆ ఇళ్ల పట్టాల గురించి కూడా ఇప్పుడైతే నేను చెప్తాను. సగం కట్టి ఆపేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా బిల్స్ అయితే పెడతారు. మళ్ళీ కూడా మీరు రెన్యువల్ చేసుకొని కట్టుకొని మీరు ఇల్లునైతే పూర్తి చేసుకోవచ్చు. అసలు పెట్టకుండా ఉండి కేవలం పట్టా తీసుకున్న వాళ్ళకు మాత్రం పట్టాలైతే రద్దు చేస్తారు. మీరు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. మనకు ఇల్లుకు సంబంధించి ఆగస్టు నెలలో అయితే వస్తుంది. ఎవరికైతే ఇల్లు అనేది లేదో
అంటే గవర్నమెంట్ నుంచి మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు. అట్లాంటి వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇల్లు అనేది వచ్చి ఉంటే మాత్రం అస్సలు రాదు. తర్వాత మీరు ఆగస్టు నుంచి ఎవరైతే అద్దె ఇళ్లలో ఉంటున్నారో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరికీ కూడా తెలియడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కూడా అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు ప్రతి దానికి కూడా. కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరూ కూడా దీనికి కూడా అప్లై చేసుకోవట్లేదు. ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సచివాలయం అలాగే వాలంటీర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు. అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ మీరు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనకైతే ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు 6 లక్షల రూపాయలు అనేవి లోన్ అనేది వస్తుంది. కానీ ఇల్లు మాత్రమే కట్టుకోగలుగుతారు. స్థలం అనేది మనకు ఉండాలి. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి మాత్రమే 6 లక్షల లోన్ అనేది ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాను కదా, 5 లక్షలు ఇస్తారని చెప్పేసి ఆ 5 లక్షలు అనేది మనం కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఇస్తారు. ఈ కేంద్ర ప్రభుత్వం అలా కాదు, 6 లక్షలు అనేది లోన్ అనేది ఇస్తారు. అందులో మనకి 2,67,000 రూపాయలు అనేది సబ్సిడీ అనేది తీసేస్తారు. మిగతా 3 లక్షల సంథింగ్ చిల్లర మాత్రం మనమైతే కట్టవలసి ఉంటుంది. అయితే దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎలా అప్లై చేసుకోవాలి, అర్హులు ఎవరు, అర్హతలు ఏంటనేది ఇప్పుడు అనేది తెలుసుకుందాము. దీనికి వార్షిక ఆదాయం అనేది 16 లక్షల లోపలైతే ఉండాలి. 16 లక్షలు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ప్రతి ఒక్క కులానికి సంబంధించి కూడా దీనికైతే అర్హులే. వారికి వార్షిక ఆదాయం అనేది 16 లక్షల లోపల అనేది ఉండాలి. ఈ లోపల ఉన్న వాళ్ళే అందరూ కూడా అర్హులు. అంటే ఆ లెక్కల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. బట్ మన దగ్గర స్థలం అనేది ఉండాలి. కేవలం ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే డబ్బులు అనేది ఇస్తారు. మీరు దీన్ని ఎస్బీఐ బ్యాంక్ అంటే దీన్ని గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకుల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఆవాస్ యోజన పథకం ద్వారా ఆల్రెడీ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలామంది కొన్ని కోట్ల మంది అయితే ఇల్లు అయితే కట్టుకొని ఉన్నారు. తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. ఆవాస్ యోజన పథకం వచ్చేసి మీరు బ్యాంకుకు వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు, మీ రేషన్ కార్డు ఇవి 3 తీసుకెళ్ళండి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా తీసుకెళ్ళి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కట్టుకోవాలి, ఇంటికి లోన్ కావాలని చెప్పండి. ఇంటికి లోన్ కావాలి అని చెప్పగానే వాళ్ళైతే ఇచ్చేయరు. ఎందుకంటే కట్టుకోవటానికి ఆవాస్ యోజన లోన్ అయితే అడగండి. దాంతోపాటు మీరు సబ్సిడీ అయితే పెట్టుకోండి. మీరు సబ్సిడీ అని పెట్టుకోవడం వల్ల 2,67,000 రూపాయలు అనేది కట్టే అవసరం లేదు. మిగతా అయితే మీరు కట్టాలి. దానిని ఎలా కట్టాలో కూడా చెప్తాను. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళైతే మీ ఇంటి వద్దకు వచ్చి మీ స్థలాన్ని ఎంక్వైరీ చేసి కొంత అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే చేస్తారు. చేసిన తర్వాత ఆ అమౌంట్ మీరైతే ఇల్లు కట్టుకోవాలి. మీరు కొంచెం భాగం కట్టిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చి చెక్ చేసి దాన్ని అయితే మళ్ళీ మీ ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళైతే ఫోటో అయితే తీసుకుంటారు. అలా ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇంకొంత అమౌంట్ అనేది 2 విధాలుగా ఆ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. మీరు మొత్తానికి కూడా ఇల్లు అయితే రెడీ చేసుకోండి. ఆ తర్వాత వీళ్ళు మిమ్మల్ని పెట్టుకొని ఫోటో అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి డబ్బులు మీరు ఖర్చు పెట్టకూడదు. కేవలం ఇల్లు మాత్రమే కట్టుకోవాలి. అయితే ఈ డబ్బులు మళ్ళీ చెల్లించాలి అంటే 2 విధాలుగా చెల్లించుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు అనేది ప్రతి నెల కూడా ఏదో విధంగా వస్తూ ఉన్నట్లయితే ప్రతి నెల 5,300 అనేది మనం బ్యాంక్ అకౌంట్లో అయితే కట్టాలి. మనం తీసుకున్న డేట్ కన్నా కూడా 5 రోజుల ముందు కన్నా బ్యాంకులో అయితే కట్టేసేయాలి. ఇంత డబ్బులు మేము కట్టలేము అనుకున్న వాళ్ళు 2,999 రూపాయలు అంటే ఫైనల్గా 3,000 రూపాయలు అనేది కట్టుకోవచ్చు. అది కూడా ప్రతి నెల కూడా కట్టాలి. మనం తీసుకున్న డేట్ కన్నా కూడా 10 రోజుల ముందు మనమైతే మన బ్యాంక్ ఖాతాలోకి వేసేయాలి. అలా వేయకుండా ఉంటే మాత్రం చాలా నేరం అండి. మనకు ఇచ్చిన 6 లక్షల్లో 2,67,000 మాత్రమే తీసేసి మిగిలిన డబ్బులు మాత్రం మనల్ని కట్టమంటారు. ఒకసారిగా మనకి 6 లక్షలు ఇవ్వమన్నా కూడా ఎవరు కూడా ఇవ్వరు కదా. మన దగ్గర ఎలాంటి బంగారం ఏమీ లేకుండా ఉచితంగా 6 లక్షలు ఇస్తున్నారంటే చాలా గొప్పతనం. అందులో వడ్డీ లేకుండా 5,000 కట్టగలిగితే 5,300 కట్టగలిగితే లేదా 3,000 మనకి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అవుతుందని కట్టమంటారో అది కూడా బ్యాంక్ వాళ్ళే చెప్తారు. అదంతా కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని ప్రతి నెల కూడా కట్టుకోవాలి. నేను చెప్పింది కూడా మీ అందరికీ కూడా అర్థమైంది కదా.
మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 విధాలుగా ఇల్లు కట్టే అవకాశం అయితే వచ్చింది. అది కూడా మనకి ఆగస్టు నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే బ్యాంకుల్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.